ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పోకడ భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల్లో మాల, క్రిస్టియన్ మైనార్టీలను దూరం చేసుకునే దిశలో ఉంది. పూర్తిగా వాళ్ళ అవసరం లేదు అన్న చందాన సాగుతుంది. అదే క్రమంలో తాజాగా ఉత్తరాంధ్రలోని కీలక కులస్తులైన కాళింగల విషయంలో కూడా ఇదే తీరున సాగుతోంది. కాళింగల్లో కాక రాజేస్తోంది. కాళింగలను కూటమి సర్కారు విస్మరిస్తోంది అనే వాదనకు బలం చేకూరుస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాళింగ వ్యతిరేక ధోరణిని అనుసరిస్తుంది. పోలినాటి వెలమ, తూర్పు కాపులను ఆదరించే ప్రయత్నం చేస్తోంది. కానీ కుల సమీకరణాల రీత్యా ఆముదాల వలస, ఇచ్చాపురంలో మాత్రం కాళింగ నేతలకు అవకాశం ఇస్తుంది. ఆ క్రమంలోనే ఇచ్చాపురంలో బెందాళం అశోక్, అదేవిధంగా ఆముదాల వలసలో కోన రవికుమార్ గెలుస్తూ వస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన బలమైన సీనియర్ నేతలకి మంత్రిమండలిలో ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది అని కాళింగలు చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వలేదు. దాంతో కాళింగలు నిరాశ చెందాల్సి వచ్చింది. కోన రవికుమార్ తన అసంతృప్తిని ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు. బెందాళం అశోక్ మౌనంగా ఉన్నప్పటికీ అనుచరుల దగ్గర తనకు మంత్రి పదవి వస్తుందనుకుంటే విప్తో సరిపెట్టేశారు అని అసహనాన్ని ప్రదర్శించక తప్పని పరిస్థితి వస్తుంది. ఇలా కోన రవికుమార్, బెందాళం అశోక్ సర్దుకుపోతున్న తరుణంలోనే తాజాగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ వ్యవహారంలో కాళింగల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా అణగదొక్కేస్తుంది అనే అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చింది. ఇటీవల కాళింగ నేతలు పార్టీలకు అతీతంగా వివిధ సందర్భాల్లో సమావేశమవుతూ వస్తున్నారు. కాళింగలకు న్యాయం చేయాలి అనే డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. సీనియర్ వైఎస్ఆర్సీపీ కాళింగ నేతల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాళింగ నేతల వరకు అన్ని పార్టీల వాళ్ళు ఒక్కటే అన్నట్టుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో తమ్మినేని సీతారాం నుంచి దువ్వాడ శ్రీనివాస్ వరకు చాలామంది నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్గా వచ్చిన కాళింగ అధికారిని వచ్చిన వారం రోజులకే డయేరియా ప్రబలింది అనే కారణాన్ని చూపించి సాగనంపేసినటువంటి నేపథ్యంలో కాళింగలు కొతుకొతలాడిపోతున్నారు. కాళింగ అధికారిని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేయకుండా మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర పన్ని సాగనంపేశారు అని తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాళింగలకి జరుగుతున్నటువంటి అన్యాయం అనే వాదన ముందుకు తీసుకొస్తున్నారు. కూటమి పాలనలో కాళింగలకి ఎటువంటి ప్రాధాన్యత ఉండడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కాళింగల్లో మొదలైనటువంటి అసంతృప్తి మరింత రాజుకునే దిశలో పరిణామాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూటమి సర్కారు మాత్రం ఖాతరు చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు. కాళింగలతో అవసరం లేదు అనేటువంటి చందాన సాగుతుందా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కాపు, పోలినాటి వెలమ కలిస్తే చాలు, మాకు ఎదురు లేదు అనేటువంటి దిశలో కూటమి వ్యవహార శైలి ఉంది అనే మాట వినిపిస్తోంది. కాళింగల్ని పూర్తిగా దూరం చేసుకునే దిశలో కూటమి సర్కారు వైఖరి సాగుతోంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళ వ్యవహార శైలి మూలంగా కాళింగలకే అన్యాయం జరిగిపోతోంది అనే అభిప్రాయం బలపడుతోంది. క్షేత్రస్థాయిలో కూడా కాళింగ కులస్తుల్లో ఈ అంచనా పెరుగుతోంది. ఇలాంటి అభిప్రాయాలే బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారుకి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరిగే ప్రభావం ఉంటుంది. దాదాపు 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాళింగలు ప్రభావం చూపగల, ఫలితాన్ని తారుమారు చేయగల సంఖ్యలో కనిపిస్తారు. ఇచ్చాపురం, ఆముదాల వలసతో పాటుగా టెక్కలి, పలాస అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నరసన్నపేట వంటి చోట్ల కూడా కాళింగలు గణనీయంగా కనిపిస్తారు. అలాంటి 5-6 నియోజకవర్గాల్ని శాసించగల స్థాయిలో ఉన్న కాళింగల విషయంలో కూటమి నాయకత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటుంది అనే ప్రశ్న వినిపిస్తోంది. అయినప్పటికీ అచ్చెన్నాయుడి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందన్న అభిప్రాయం సాధారణ సామాన్య కాళింగ కులస్తుల్లో కూడా మొదలైనటువంటి తరుణంలో పోలినాటి వెల్మ వర్సెస్ కాళింగ అన్నది మరింత బలపడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది కూటమి వ్యతిరేక ఓటుగా మారిపోయే దిశలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తీసుకొచ్చే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా అనేక మంది వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడి వరకు దారితీస్తుంది? కూటమి నాయకత్వం కాళింగల్ని ఎలా సంతృప్తి పరుస్తుంది? ఏ దిశలో నిర్ణయాలు ఉంటాయి? ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది.